హాయ్ అన్న. హలో, సో ఆంధ్ర నుంచేనా? ఆంధ్ర నుంచేనండి. మరి ఆంధ్రలో చాలా హల్చల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం అయితే మామూలుగా లేదు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటివ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన గొప్పతనం వింటూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. ఆయన ప్రతి ఒక్క సినిమాకు కూడా మేము 3 రోజుల ముందు బిఫోర్ ఉండేవాళ్ళం చిన్న వయసులో. ఈరోజు ఆయన పడిన కష్టానికి తగిన ఫలితం దొరికింది. జనాలందరూ బాగా గుర్తించారు. కష్టపడే వ్యక్తిని, నీతికి నిలబడిన వ్యక్తికి ఏ గుర్తింపు పోవాలి, ఎక్కడ పెట్టాలన్నది కూడా ఆయనకి ఇచ్చారు. ఈరోజు ఆ గర్వంతో ఆయన నేను ఇంకా ఎదిగానని కాకుండా ఇంకా బాగా కష్టపడాలి, ప్రజలకు సేవ చేయాలి, నా వల్ల ఇంకా ప్రజలకు ఏదో సేవ ఉంది అనే అంకిత భావంతో ఎంత దృఢంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం కాపాడుతున్న బాధ్యత ప్రజలుగా మనకుంది. అలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు కదా, మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. చాలా 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 సంతోషంగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ గురించి ఆనందపడిన రోజుల్లో బిగ్గెస్ట్ హ్యాపీ డే. డిప్యూటీ సీఎంగా ఆయన చేయడం, చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు 21 సీట్లకు 21 సీట్లు కొట్టడం చాలా సెన్సేషనల్, అసలు హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరుకుంటున్నారు మీరు? ఏబీ నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా 100% రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులు ఎవరు లేరు. ఈయన 21 సీటు ఎంచుకున్నా, 2 పార్లమెంట్ ఎంచుకున్నా 100కు 100% ఈయన గెలుపొందడం మా అందరికి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. అలా రాజకీయాల్లోకి ఆయన మొన్న ఎంత దుఃఖానికి గురయ్యామో ఇప్పుడు అంత ఆనందానికి ఇదయ్యాము. మొన్న అయితే చాలా ఇదయ్యాము మేము. మరీ 1 సీటు వచ్చింది, మా పవన్ కళ్యాణ్ ఇలాగయ్యారు, కనీసం ఆయన నిలబడలేమో, అలాంటి కష్టపడే వ్యక్తిని మేము కాపాడుకోలేకపోయామో అని చాలా బాధపడ్డాం. కానీ వేరే వ్యక్తులు అయితే పార్టీని విలీనం చేసేయడమో లేదా ఇంకా ఆయన సినిమాలు చేసుకోవడమో చేస్తారు. కానీ ఈయనకి కష్టపడే తత్వం ఎక్కువ ఉంది. రూపాయి మీద ఆశ లేదు, పదం మీద ఆశ లేదు, ప్రజలకి సేవ చేయాలని ఆకాంక్ష ఉంది. అలాంటి వ్యక్తులు మేమే కాదు, మీరు కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. మరి ఇప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారు మూవీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదు ఇలానే పొలిటికల్లోనే చేయాలనుకుంటున్నారా? ఆయనకి మూవీకే ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఆయన భవిష్యత్తు కార్యాచరణ, ఆయన ప్రజలకు సేవ చేస్తే మేలు జరుగుతుంది, సినిమాలో చేస్తే మాకు ప్రాంక్స్గా ఆనందం కలుగుతుంది. ఆయన ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే సినిమాలు చేస్తారు కానీ వేరుగా చేస్తారు. వేరుగా ఆయన కంటిన్యూ చేయాలి. మాకు సినిమాలని ఇప్పుడు మా జనరేషన్ రావాలి. ఇప్పుడు నా జనరేషన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, మా ఇంట్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు, మా పాప అయినా ఎవరైనా. అలాగా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది అవ్వాలి. ఇప్పుడు మన బిగ్ బాస్ శివాజీ వచ్చాడంటే, డాడీ మీరు సినిమాలో నటించినప్పుడు మాకు తెలియదు, మీరు మళ్ళీ సినిమా చేయండి అని బిగ్ బాస్లో చెప్పారు. అలాగే మా పాప అయినా సరే, డాడీ పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పుడు చూశారు, ఇప్పుడు మేము ఎంజాయ్ చేయడానికి లేదనేది. మా పాప కూడా గబ్బర్ సింగ్ పాట వచ్చినప్పుడు కూడా డ్యాన్స్లో వేసేవాళ్ళం. నిన్న కూడా ఆటోలో అయ్యే పాటలు పెట్టుకొని వచ్చాము మేము. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి అలాగే మిగతా పొలిటీషియన్స్కి తేడా ఏంటి, మీరేం గమనించారు? ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ గారు, నాకు తెలిసిన వ్యక్తుల్లో జేడి లక్ష్మీనారాయణ గారు, అలా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళందరికీ ఈ ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిన వ్యక్తులే జేడి లక్ష్మీనారాయణ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ. పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన వ్యక్తే. కాకపోతే ఆ ప్రజలు వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి, పదవులు వదిలేసి వచ్చిన ప్రజలు వాళ్ళని గుర్తించలేదని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆగిపోవడం జరుగుతుంది. నిజంగా జయప్రకాష్ నారాయణ గారి మాటలు వింటే చాలా విద్యార్థులకి, యువతకి చాలా మేలుగా ఉంటుంది. ఆయన ఇదిగా ఆగిపోయేసరికి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా అయిపోతాం అన్న ఆలోచనలో పడ్డాను నేను. మేమంతా ఆలోచనలో ఉన్నాం. కాకపోతే ఈ రోజుకి ఆయన దృఢతత్వం, ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే 170 స్థానాలు చేసి కనీసం ఆయన పార్టీ అధ్యక్షుడు ఉండి ఆయన 2 సార్లు కూడా ఓడిపోయారంటే ఆ బాధ ఎంత ఉంటుందండి. మనం ఏదైనా కొద్ది కోరుకొని అది వెళ్ళకపోతేనే ఇంక దాన్నే క్యాన్సిల్ చేసుకుంటాం మనం, అది వద్దని. కానీ ఆయన చేయాలి, నిలబడాలి, ప్రజలకు నేను ఇంకేదో ఉండాలని. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి 1993 నుంచి కూడా ఆయన ఎంతోమంది సేవలు చేశారు. ఆయన ఉద్యోగస్తులు కావచ్చు, ఆయన ప్రజలు కావచ్చు, ఆయన కనబడకుండా ఎన్నో సహాయాలు చేశాడు. నేను చేశానని ఆయన ఎప్పుడు చెప్పుకోడు. ఆయన ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాల సాయం పొందిన వాళ్ళు మాకు చెప్పారు. సో చూసారు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసలు ఏమనుకుంటున్నారు అయితే వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా. అసలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాత్రం హైప్ కానివ్వండి, ఫ్యాన్స్ హంగామా కానివ్వండి, అసలు మామూలుగా లేదు. అలాగే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినందుకు మాత్రం చాలా ఆనందపడుతున్నామని అయితే అంటున్నారు. అలాగే సినిమాల్లో కూడా ఇలానే కంటిన్యూ చేయాలి, మమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేయాలి, ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు చేయాలి, గొప్ప నటుడు కావాలి, అలాగే ఇలానే ఇంకా పొలిటికల్లో కూడా ఇంకా గొప్ప స్థాయికి అయితే రావాలి అని ఫ్యాన్స్ అయితే చాలా అభిమానిస్తున్నారు, కోరుకుంటున్నారు. ఆయన ఫ్యాన్స్కి అసలు సంతోషం
సంతోషం మాత్రం మాటల్లో అయితే చెప్పలేకపోతున్నారు, అంత ఆనందంగా అయితే ఉంది. సో మామూలు మెయిన్ అయితే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అయితే అసలు మామూలుగా లేదు, నాకు కూడా ఇంకా హైప్ అయితే పోతలేదు మైండ్లో నుండి అయితే. అసలు చాలా బాగా అనిపించింది ప్రమాణ స్వీకారం అప్పుడైతే. సో అసలు పవన్ కళ్యాణ్ అంటేనే అసలు ఇంకా వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో ఫ్యాన్స్కి అయితే చాలా బాగా ఆనందంగా ఉంది, అండ్ ఫ్యాన్స్ కూడా ఇంకా ఇలానే మంచి పనులు చేయాలి, ఇలానే ఇంకా మూవీస్ తీయాలని అయితే కోరుకుంటున్నారు. సో చూసారు కదా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.